హల్లెలూయా అనొచ్చు, ఏం పర్వాలేదు. హల్లెలూయా. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా కనికర్మలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరొకసారి ప్రభువా, మీ పాద సన్నిధిలో నీ దైవ వర్తమానము నీ బిడ్డలతో, నీ ప్రజలతో తండ్రి పంచుకునే ఈ గొప్ప సదవకాశం నీ దాసులు దానియేలు గారి ద్వారా, ఈ సంఘం ద్వారా అనుగ్రహించిన విధానం బట్టి వందనములు. నీ సన్నిధిలో మేమున్నాం. నువ్వు మాట్లాడితే మాకు మేలు, నువ్వు మాట్లాడితే మాకు దీవెన, నువ్వు మాట్లాడితే మాకు స్వస్థత, నీ చూపే మమ్మల్ని బలపరుస్తుంది. దేవా, మహారాజు అయిన దేవుడు తండ్రి, మేము నీ బిడ్డలము తండ్రి, అల్పులము, బలహీనులము, పాద సన్నిధికి వచ్చాం. నీవేదైనా మా ఎడల మేలు చేస్తావనే విశ్వాసము, నమ్మకము, ఆకాంక్ష కలిగి ఉన్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవొక్కడవే తండ్రి. ఏ మనుషులు వదిలిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు నాయన. ఎవరు త్రోసివేసినా నువ్వు దగ్గరికి తీసే దేవుడు తండ్రి. ఈ సాయంకాల వేళలో ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నాం. నీ మాటలు ధ్యానిస్తుండగా మీ సన్నిధి, నీ హస్తము, నీ కృప, నీ కాపుదల తోడుగా ఉంచి నీ బిడలతో కొద్ది నిమిషాలు మీరు ముచ్చటించండి. అధైర్యంగా ఉన్న వారికి ధైర్యము, శక్తిహీనులకు బలము అనుగ్రహించి నడిపించి బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. మరి పోయిన వారం మరి దేవుని యొక్క మాటలు ఏంటంటే, దప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దుకు రండి. మీ దప్పిక ఏమిటో అవన్నీ పోయిన ఆదివారం ధ్యానం చేసుకున్నాం. దప్పిక ఎక్కడ తీరిద్దంటే, నీళ్ళ ఎద్దుకు వస్తే, అంటే దేవుని మందిరానికి రావడం అనేది ఒక అడ్రస్. నీ దప్పిక ఎక్కడ తీరుద్దంటే దేవుని దగ్గర నీ దప్పిక తీరుతుంది. నీ ఆశ నెరవేరుద్ది, నీ ఉద్దేశాలు సఫలమైద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిన్నటి దినాన తబిత గారు, సామ్యుల్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. శతవిధాల ప్రయత్నం చేసినాం, కానీ మాకు ఉన్న పరిస్థితిని బట్టి లాంగ్ జర్నీ అన్నమాట, రాలేకపోయాము. నిన్నటి దినానే మాకు చాలా బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాము. వారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. చాలా థ్యాంక్స్. దేవుడు సంకల్పం, మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటే మనం కలుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం చెప్పబడిన మాటలు అవి దేవుని ఉపదేశం. అంటే నువ్వెక్కడికి వెళితే, ఏ అడ్రస్కి వెళితే నీ సమస్య పరిష్కారం అయిద్దో ఆ అడ్రస్ చెప్పబడ్డది. అది ఉపదేశం, దేవుని ఉపదేశం. ఎవరైతే దేవుని ఉపదేశ ప్రకారంగా నడుచుకుంటారో, ఆ ఉపదేశ ప్రకారంగా నడిచిన వారు అపజయం పాలయ్యే అవకాశము లేదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన శక్తి దేవుని వాక్యములో ఉన్నది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తున నీడనం విశ్రమించువాడు. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసినైన వాడు యేసు ప్రభువుల దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో మన సమస్యల పరిష్కారం అవుతాయి. అందువల్ల కీర్తనకారుడు 91లో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తున నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు ఆయనే, సర్వశక్తిమంతుడు కూడా ఆయనే. ఆయనకు పోల్చదగిన వారు ఎవరు లేరు. సర్వభూమండలం అంతా కూడా వ్యాపించి ఉన్న దేవుడు. ఇండియాలో అయితే ముక్కోటి దేవతలని ఉన్నది. ఇండియా బోర్డర్ దాటినాక చాలా దేవతలుగా పరిగణించబడవు. చాలా దేవుళ్ళుగా పరిగణించబడరు. కానీ యేసు ప్రభు సర్వభూమండలమంతా వ్యాపించి ఉన్నాడు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.
నేను ఒక చరణం. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, గమదనిసా గమదనిసా సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గానం ప్రతిగానం చేసేదని రతం, గానం ప్రతిగానం చేసేదని రతం. పరిశుద్ధుడు 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 అని నిత్యముద్ది దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం. హల్లెలూయా. ఈ చరణం ఎందుకు పాడానంటే సర్వభూలోకమంతా కూడా యేసయ్యని ఆరాధిస్తున్నారు. ఆయన కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయంట. అందువల్ల దప్పిగొనిన వారలరా నీళ్ళ వద్దకు రండి అని పోయిన ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడడం లేదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఏంటిదంటే ఉపదేశం. నీకెక్కడికి వెళితే మేలవుతుందో, ఎక్కడికి వెళితే నీకు జాబు దొరుకుతుందో, ఏ అడ్రస్కి వెళితే నీకు మేలవుతుందో ఒక అడ్రస్ దేవుడు ఇచ్చాడు పోయిన వారం. సరే, ఈ వారము దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం. నా ఉపదేశమును అంగీకరించువాడు, అది మనకు కావాల్సింది ఏంటంటే ఆయా దేశాల్లో నుండి పచ్చిక గల చోట్లకు వెళుతుంటారు ప్రతి ప్రజలు. జంతువులైనా పచ్చిక గల చోట్లకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనల్ని పచ్చిక గల చోట్ల పరుండజేయువాడు అని దేవుని లేఖనం రాయబడుతూ ఉంది. ఆ పచ్చిక కలిగిన చోట్ల సమృద్ధిగా ఆహారం ఉంటుంది, సమృద్ధిగా తృప్తి ఉంటుంది. అది ఎక్కడంటే దేవుని ఉపదేశము విన్నప్పుడు ఆ ఉపదేశ ప్రకారంగా మనము నడిచినట్లయితే. నేను ఒక నాయకుడికి రాత్రికాలం నేను ఫోన్ చేశాను. ఆయన అన్నాడు మాట్లాడుతున్నప్పుడు, ఫాస్టర్ గారు, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మీరు చాలా ప్రాంతాలకు వెళుతున్నారు, మంచి మంచి స్థలాలు తిరుగుతున్నారు, నేను లైక్ చేస్తున్నాను. కానీ నేను చాలామంది ఫాస్టర్లను చూశాను, కానీ దేవుని కృప మీకు ఎక్కువగా ఉన్నది అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా అంటున్నాడు. దేవుని కృప ఏముండాలి మనకి? దేవుని కృప ఉండాలి. మా చర్చి పేరు జీసస్ గ్రేస్ చర్చ్. మా చర్చి పేరు, మా మినిస్ట్రీ పేరు జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్, యేసయ్య కృపా మందిరము. నిజంగా దేవుని యొక్క ఉపదేశమును ఎవరైతే వింటారో, వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది. విని దాని ప్రకారంగా నడిచిన వాడు ఎలా ఉంటాడట? సురక్షితంగా ఉంటాడు, కంఫర్టబుల్గా ఉంటుంది మన జీవితం.
సౌకర్యవంతంగా ఉంటుంది. 1988వ సంవత్సరంలో నేను యేసయ్య మందిరానికి రావడానికి అంతకుముందు చాలా పెద్ద సమస్యలే. అంతకుముందు విగ్రహారాధన చేసేవాడిని. విగ్రహారాధన వల్ల నాకు ఏ మేలు కలగలేదని తచ్చాడుతున్నా. ఎటు ఏం చేయాలనో పాలుపోని పరిస్థితి. మా ఇంటోళ్ళేమో విగ్రహ సంబంధమైన కుటుంబం, నేనేమో కొయిట్గా ఆలోచించే మనస్తత్వం. నలుగురు పోతున్న దారి నాకు అసలే కాదురా అని ఒక పాట ఉంటుంది సినిమా పాటలో. అలాగే నా నలుగురు పోయే దావలో కాదు కానీ నేను క్వైట్గా ఆలోచించాలి. మావాడు అంటాడు, డాడీ ఇంకో లైన్ ఉండగా కూడా కారమట ఇంత దూరం ఉంటుంది, ఆ లైన్కి పోవచ్చుగా అంటే కొంతమందికి ఆ ఆలోచన రాదు. దేవుని యొక్క కృప నిన్ను వెంటాడితే, ఒక మాట మనం చదువుకుందాం. 32వ కీర్తన ఒకసారి చూద్దాం, దయచేసి చూడండి. 32వ కీర్తనలో 10వ వచనములో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. ఆమేన్. యెహోవాయందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. ఆమేన్. 2వ లైన్లో ఉన్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటిదంటే యెహోవాయందు నమ్మిక ఉంచు వానిని మనకేమీ ఆవరించాలి? దేవుని కృప ఆవరించాలి. దేవుని కృప అంటే అది వర్ణించలేనిది. యోగ్యులము కాకపోయినప్పటికీ దేవుని కృప చేత దేవుడు మనల్ని రక్షించాడు. మనం యోగ్యులము కాదు. జన్మతోనే కర్మపాపం జన్మపాపం అంటారు కదా, అలాంటి పాపులమైన మనల్ని ఆయన స్వరక్తము చేత కడిగి శుద్ధులుగా చేసి రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అక్కడ అంటున్నాడు కదా, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించును. నిజంగా దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే దేవుని కార్యాలు నువ్వు ఏ ఉద్దేశముతో, ఏ ఆలోచనతో, ఏ నమ్మకంతో ఆ దేవుని మందిరానికి వచ్చినవో ఆ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. వెయిట్ అండ్ సీ, అంతే. ఒకరోజు వెనక ముందే కానీ నీ ఉద్దేశాలు దేవుడు సఫలపరుస్తాడు. నీ కార్యం దేవుడు నెరవేరుస్తాడు. అంటున్నాడు కదా, నా ఉపదేశమును అంగీకరించువాడు, దేవుని మాటలు విని దేవుడు నన్ను దీవిస్తాడు. ఈ మాటల చేత దేవుడు నన్ను దర్శిస్తాడు. ఈ మాటల చేత నా జీవితంలో నేను మేలుకరమైనవి అన్నీ నేను చూడగలుగుతాననే ఒక విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడట? నీకే కీడు రాదట. ఏ కీడు రాదు, ఏ అపాయము సంభవించదు. కాబట్టి ఈ సాయంకాల వేళలో దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి ఈ మాట కూడా మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనంలో, కాగా మీరు బలహీనులు కాక ఏం కావద్దట? మనం బలహీనులు కాక ధైర్యము వహించుడి. ఏం కలిగి ఉండాలట? ధైర్యము వహించుడి, కార్యము సఫలమగును. ఆమేన్, 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 ఆమేన్. ఏందట అంటున్నాడు? కాగా మీరు బలహీనులు కాక ఏం కలిగి ఉండాలట? మనం ధైర్యముగా ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. నాకైతే దేవుని మందిరానికి వచ్చినాకనే నాకు ధైర్యం వచ్చింది. హల్లెలూయా. అంతకుముందు నా జీవితం ఎలా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో, ఈ బీద స్థితిలోనే, ఈ దరిద్ర స్థితిలోనే ఉండాల్సి వస్తుందా అని అనుకునేవాడిని. నేను 3 అన్నదమ్ములం, నేను చిన్నోడిని. చదివేంత స్తోమత కానీ, చదివించేంత స్తోమత కానీ మా ఇంట్లో లేదు.
ఎప్పుడైతే యేసుప్రభువు నమ్మానో దేవుని కృప వల్ల నేను చదువుతూ ఉన్న క్రమంలో అనేకమైన ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. యేసయ్యను నమ్మాను, ఆయన కృప నాకు తోడుగా ఉన్నది. యేసయ్య మందిరానికి వచ్చాను, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నది. ఆయన తోడుగా ఉన్నట్లయితే అసాధ్యమైన కార్యాలన్నీ కూడా దేవుడు సాధ్యపరచగలిగిన దేవుడు. బీకామ్ బిఎడ్ చేసిన తర్వాత ఎంటీహెచ్ చేశాను. ఇవన్నీ దేవుని కృప ద్వారా నేను చేయగలిగినాను. మాకున్న పరిస్థితిని బట్టి చేయటం అది ఎట్టి పరిస్థితిలో అయ్యే పని కాదు. దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. కాకపోతే అంటున్నాడు, మనం ఏముండకూడదట, మనం బలహీనులుగా ఉండొద్దు. హల్లెలూయా. బలహీనపడద్దు. సాతాను మనల్ని బలహీనపరిచేటట్టుగా చేస్తుంది. పరిస్థితులు మనల్ని బలహీనపరిచేటట్టుగా చేస్తుంది. పైకి చూస్తేనే సంతోషంగా ఉంటారు కొంతమంది, కానీ లోపల బాధ ఉంటుంది, లోపల సమస్యలు ఉంటాయి. నేను ఒక హాస్పిటల్లో ఒక విషయం గురించి నేను 2 రోజులు 3 రోజులు ఉండడం జరిగింది. ఒక సిస్టర్ వచ్చింది, పక్క బెడ్ దగ్గర చాలా నవ్వుతూ ఉంది, సంతోషంగా ఉంది. నాకెందుకు ఆమె గురించి ధ్యానం చేయమని దేవుడు అంటా ఉన్నాడు. ప్రార్థన చేసిన ఆమె గురించి ప్రార్థన చేసిన తర్వాత, సిస్టర్ ఇటు రా అన్న. వచ్చింది. నువ్వు బాగా నవ్వుతున్నా కానీ నీ లోపలంత దుఃఖం ఉందన్న. హల్లెలూయా. గాలి బెలూన్లో ఉన్నంత వరకు అది ఎగురుతూ ఉంటుంది. బెలూన్లో ఉన్న గాలిని ఒకసారి ఒక పిన్నిస్తోటి ఒక మన గుండు సూతితో కుచ్చితే ఏమవుతుంది, గాలి అంతా అంతగానో నవ్వుతూ ఉన్న మనిషి ఒక్కసారి నవ్వు ఆఫ్ చేసి, నా గురించి నీకెట్ట తెలుసు అన్నది. నా గురించి నీ గురించి నాకేం తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు, చాలా దుఃఖంలో ఉన్నావు, నువ్వు పైకి అట్ట నవ్వుతున్నావు అంటే, అవును మీరు ఏం చేస్తారన్నది. నేను దేవుని మందిరంలో దేవుని ఉపదేశం అందిస్తున్న దేవుని సేవకుడు అని చెప్పినప్పుడు ఆమె అనేది అవునండి నిజమే అని ఒప్పుకున్న. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. నా జీవితంలో ఎప్పుడైతే యేసుప్రభువు నమ్ముకున్నానో, ధైర్యం వహించాను, దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు ఏవైనా చేయగలడని నేను ఎప్పుడైతే విశ్వాసంతో ఉన్నానో, ఆ విశ్వాసానికి తగిన గొప్ప కార్యాలు దేవుడు నా పట్ల చేశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్ధమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ. హల్లెలూయా. దేవుని యొక్క కృప శోకపు సంద్రములలో ఉన్న, కష్టాల కడలిలో ఉన్న ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా నీకు నెమ్మది దొరకదు. ఒక్క యేసయ్య మందిరానికి వెళ్ళి దేవుని మాటలు విన్నప్పుడు దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది.
ఎప్పుడైతే దేవుని కృప నిన్ను ఆవరిస్తుందో నువ్వు పట్టుకుందల్లా బంగారం దేవుడు చేస్తూ ఉంటాడు. పట్టుకుందల్లా అసలు అపజయమే ఎరగకుండా దేవుడు నిన్ను మలుస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో సమస్యలు లేని వాళ్ళు ఉన్నారా? ఉన్నాయి సమస్యలు. నా యేసయ్య వెనక ముందే తీరుస్తాడులని ఒక విశ్వాసం మీకు ఉన్నది. అది దేవుడు స్థిరపరచబడునుగాక. ఆ రకంగా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. ఒక భక్తుడు అంటాడు, నీవు లేకపోతే నేనేం చేయగలను? నిజంగా దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. నేల విడిచి సాము చేస్తే అవ్వదండి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట చొప్పున ఉంటావో అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 1 నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెహెజ్కేలు అంటున్నాడు, దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రక్షింప ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. చదవండి. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. హల్లెలూయా. ఏందట? దేవుని మాటలు విన్న తర్వాత అలర్ట్ కావాలి మనం. దేవుని ఉపదేశం విన్న తర్వాత మనం అలర్ట్ కావాలి. ఏందట? నరపుత్రుడా నీవు జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పించగా ఆ జనులు ఏర్పరచుకొని దేశము మీదికి ఖడ్గం వచ్చుట చూసి బాకా ఊదుతారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ స్కూల్లో టీచర్గా చేశాను. నేను ఆర్మ్ రిజర్వ్, ఏఆర్ అని ఉంటుంది, ఆర్మ్ రిజర్వ్ పోలీస్ రిజర్వర్గా ఉంటారు. వాళ్ళు పొద్దాకులు డ్యూటీ ఏం చేయరు. ఒక ప్రత్యేకమైన సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని బెటాలియన్గా తీసుకుని వెళుతూ ఉంటారు. అందాక వాళ్ళు ఉంటుంటారు, వస్తారు, వాళ్ళు చెప్పే ఫాలో అన్నీ చేస్తుంటారు. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా సంఘటన జరిగినప్పుడు ఒక పెద్ద గంట మోగిస్తారు, సైరన్. కొన్ని చోట్ల గంట మోగియటం కానీ, కొన్ని చోట్ల సైరన్ మోగియటం కానీ ఉంటుంది. నువ్వేం చేస్తున్నా సరే ఇమీడియట్లీగా సైరన్ మోగిన తర్వాత 10 minutesలో ఫాలో అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. నేను బజార్కి వెళ్ళినా, నేను ఊరికి వెళ్ళినా అంటానికి కుదరదు. అంతే. ఇక్కడంటే బాగా ఓదగాని వీళ్ళు ఏం చేయాలట? రెడీ అయిపోవాలి. అదేంటిదంటే మన దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు, మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? రెడీగా ఉండాలి యుద్ధానికి. ఇది ఆత్మీయ పోరాటం. ఏ పోరాటం ఇది? ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలో సాతాను రకరకాల ఆటంకాలు కలగజేస్తుంది. వాటిని జయించాలి అంటే కండలో ఏం పనిచేయం. హల్లెలూయా. మన యొక్క ఈ లోకానుసారమైన ఆయుధాలు ఏం పనిచేయం అంటాడు ఎఫెసీ పత్రికలో. ఒకసారి ఇక్కడికి వద్దాం, మళ్ళీ వద్దాం. ఎఫెసీ పత్రికలో దేవుని యొక్క మాట 6వ అధ్యాయంలో, ఏలయనగా మనము పోరాడునది
ఎన్నో వచనం చదువుతున్నావు? 12వ వచనమా? సరే, ఓకే, 10 నుంచి చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఏముండాలట మనం? ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. శక్తిమంతులు. అపవాదిని ఎదిరించాలంటే ఏముండాలి? శక్తిమంతులు. అపవాదిని ఎదిరించాలంటే శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని, ఆమేన్, మనం శరీరులతో పోరాడటం లేదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఇవన్నీ పైన ఉన్న లిస్ట్ అంతా కాకుండా విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఏ పట్టుదలట? పూర్ణమైన పట్టుదల. ఏమండి, కొంతమంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఎందుకు? పూర్ణమైన పట్టుదల. ఈ ఆత్మీయ జీవితంలో ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబట్టల. పట్టుదలతో నా మాటలు గట్టిగా పట్టుకొననీయుడి అంటున్నాడు సామెతల గ్రంథంలో. మీ హృదయముతో నా మాటలను ఎట్టబట్టుకోవాలట? గట్టిగా పట్టుకోవాలి. మేము విగ్రహారాధన నుంచి దేవుని మందిరానికి వచ్చాక నేను గట్టిగా పట్టుకున్నా. ఇక నాకు సరైన అడ్రస్ దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము 2 వారాలు వేరు చోట్లకు వెళ్ళాం. మాకు తెలియక మా పెద్దబాబు, డాడీ 2 చోట్లకి వెళ్తున్నాం కానీ ఎందుకో దేవుని మాటలు అర్థం కావటం లేదు. అరే ఎలా అన్నప్పుడు సర్చింగ్ చేశాం. మహేష్ డానియల్ గారు నడుపుతున్న దేవుని యొక్క ఆరాధన మాకు తటస్థపడినప్పుడు మేము వెంటనే రావడం జరిగింది. మాకు ఇండియాలో ఆరాధన చేస్తున్నట్టుగా ఉంది. హల్లెలూయా. ఈ అమెరికాలో కాకుండా ఇండియాలోనే దేవుని ఆరాధిస్తున్నామా? నిజంగా ఆరాధన మన జీవితాలను మార్చివేస్తుంది. హల్లెలూయా. ఆరాధన మన బ్రతుకులను మార్చివేస్తుంది. మన జీవితంలో అనేకమైన నూతన కార్యాలు జరుగుతాయి. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకే, నన్ను కన్న తండ్రి నా యేసుకే. నా ప్రాణ ప్రియుడు నా యేసుకే, నన్ను కన్న తండ్రి నా యేసుకే. ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఏం చేయాలట? దేవుణ్ణి ఆరాధించాలి. అందుకోసమే ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడిన చదవబడిన ఆ మాటల ప్రకారంగా యేసయ్య ఏ వేళ వస్తున్నాడో మనకి తెలియదు. ఆ లోపల ఏం చేయాలట? మనము సిద్ధపడి ఉండాలి. ఏముండాలండి? సిద్ధపడి ఉండాలి. అవునండి, మా చిన్నతనం నుండి యేసయ్య వస్తాడు 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 అంటున్నారు, కానీ ఇంకా రాలేదంటే ఆయన వచ్చేది తెలియదట. ఒకవేళ ఆయన వచ్చేదానికి ఒకటే గుర్తు ఏంటంటే బూర మోగిద్దట. ఆ బూర ప్రపంచమంతటా వినపడిద్ది. ఆ బూర. హల్లెలూయా. జైంట్ వీలు ఇవన్నీ ఒక చోట పెట్టి ఇది తెలియాలంటే ఏంటంటే ఊరూరు తెలియాలంటే కష్టమైందని ఏం చేస్తారంటే ఒక పెద్ద లైటు, ఫోకస్ లైటు ఇలాగా సాయంత్రం వెళ్ళేట తిప్పుతారు అనమాట. సర్కస్, ఈ జైంట్ వీలు ఇవన్నీ ఉండి సర్కస్ ఉంటుంది కదా. ఇది అందరికీ తెలియాలంటే ఏం చేయాలి? పాంప్లెట్లు కొట్టాలి, వాల్ పోస్టులు కొట్టాలంటే చాలా టైం ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది కదా. ఏం చేసేవాళ్ళు అంటే, నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన. మా ఊరు ఖమ్మానికి, మాది ఖమ్మానికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ లైటు 10 కిలోమీటర్లు కాదు, 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దాకా ఆ లైటు అవుపడిద్దండి ఆశ్చర్యంగా. అప్పుడు ఓహో సర్కస్ పెట్టారా. అలాగనే దేవుని యొక్క రాకడ కూడా ఎలా ఉంటుందట? ప్రపంచమంతటా బోర మోగిద్దట. ఆ బోర మోగటమే యేసయ్య రాబోతున్నాడు, తిరిగి రెండో రాకడ రాబోతున్నాడు. ఆయన మేఘారూరుడై రాబోతున్నాడు. ఆకాశ మండలం నుండి దేవుడు రాబోతున్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాడట? పరలోకము నుండి. అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నాడా అని మీరు అడుగుతురేమో. ఒక ఆయన నన్ను క్వశ్చన్ వేసాడు. అన్న, నిజంగా చెబుతున్నా, నేను చదువుకోని విషయాలు కూడా ఒక్కోసారి మనం క్వశ్చన్లు అడుగుతుంటారు. చదువుకున్న దానికి క్వశ్చన్లు అయితే రాస్తాం, కానీ చదువుకోని క్వశ్చన్లు కూడా వస్తుంటాయి. హల్లెలూయా. అందువల్ల ఆత్మీయ జ్ఞానం ఉండాలి, లోక జ్ఞానం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కదా. అన్న, పరలోకం ఎక్కడుంది అని అడిగాడు. అబ్బాయి బెంగళూరు వెళ్ళి బైబిల్ కాలేజ్ చేశాడు. నేనేదో చిన్న బైబిల్ కాలేజ్ చేశాను. కొన్ని వేల అసలు వేల గృహ కూడికల్లో నేను పాలు పొందాను. నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కొన్ని వేల గృహ కూడికల్లో, కొన్ని ఆల్ నైట్ ప్రేయర్లలో, కొన్ని సభల్లో నేను పాల్గొనటం, ఆయా సభల్లో సువార్త గాయకులుగా నేను పాల్గొనడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈ యొక్క ఆత్మీయత ఎప్పుడైతే దేవునిలో నడుస్తామో, నిజంగా కొన్ని పాటలు ఈరోజు పాడిన పాటల్లో కూడా నీతో నా జీవితం అనే పాటలో కానీ, శాశ్వతమైన కృప అనే పాటలో కానీ చాలా చక్కని చరణాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డ, ఆ విధంగా అలర్ట్ చేయాలి. ఈ సంఘము ఎవరిది? దేవునిది. ఈ సంఘము దేవునిది. ఆయన దీన్ని నిర్మిస్తున్నాడు. మహేష్ డానియల్ గారు జస్ట్ కాపలాదారు. మాకు 2 సంఘాలు ఉన్నాయి. ఆ 2 సంఘాలకి నేను కాపలాదారుని అంతే. సంఘం ఎవరిది? దేవుని. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము
పరమ యెరూషలేము సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. హల్లెలూయా. ఈ సంఘము ప్రభు కడుతూ ఉన్నాడు. ఈ సంఘములో చేరిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించబోతున్నాడు. ఈ సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు బలపరచబోతున్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవని అంటాడు 34వ కీర్తనలో. అందువల్ల యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము. 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఆమేన్. అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం? నా 2 కుమారులు. మేమున్న ఏరియా వరంగల్ రామన్నపేటలో స్లమ్ ఏరియా. ఆడ భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. గంజాయి అలవాటు కలిగిన వాళ్ళు, గుడుంబ అలవాటు కలిగిన వారు, సుచ్చోరగా తిరిగే బ్యాచ్. నా పిల్లలు అక్కడ ఒలీవ మొక్కల్లాగా ఎదగటం కొంచెం కష్టమైన పరిస్థితే. ఏదైనప్పటికీ మొక్కయ్య వంగనిది మ్రోనయ్య వంగున అన్నట్లుగా చిన్నతనం నుండి మా పిల్లలిద్దరు అనుకుంటారట, డాడీ మనల్ని ఏ చిన్న మిస్టేక్ అయినా కొట్టేవాడు, ఏ చిన్న మిస్టేక్ అయినా ఊరుకునేవాడు కాదు అని వాళ్ళిద్దరూ ముచ్చట పెట్టుకుంటారు. నేనన్నాను, డాడీ మేము ఆ ప్రాంతంలో మంచిగా చదువుకొని ఈ స్థాయికి రావడం అసలు ఎలా సాధ్యమైంది అంటే దేవుని కృప అన్నాను నేను. హల్లెలూయా. ముత్యం మట్టిలో ఉన్న ముత్యమే అంటారు, బయట ఉన్న ముత్యం అంటారు దాని పేరు. అంతేనా? మట్టిలో ఉన్న ముత్యమే, బయట ఉన్న ముత్యమే. నిజంగా అలాంటి ప్రదేశంలో దేవుని కృప లేకుండా మనము మేలులు పొందలేము అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము. ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానము. కొంతమంది పైకి బాగానే ఉంటారు, లోపల సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, దుఃఖం ఉంటుంది. నేను చెబుతుంటే ఎక్కువ మా సంఘంలో కోతి బాధలు కోతుకున్నాయి, పీత బాధలు పీతకున్నాయి, ఏ ఊరు బాధలు వాళ్ళకున్నాయి. చెప్పాను కదా పోయిన వారం కూడా, యవనస్తుల బాధలు యవనస్తులకు ఉన్నాయి, పేరెంట్స్ బాధలు పేరెంట్స్కి ఉన్నాయి, పిల్లల బాధలు పిల్లలకు ఉన్నాయి, సేవకులమైన మా బాధలు మాకున్నాయి. దేవునికి స్తోత్రం. అందువల్ల దేవునితో సహవాసము చేస్తే ఎలాంటి పరిస్థితులని దేవుడు మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. దయచేసి చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. చూసినవా? దేవుని మాటలన్నీ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ మాటలన్నీ కూడా పుటము అంటే కాల్చబడుతుంది. బంగారాన్ని ఏం చేస్తారంటే ఆ మకిలంతా పోవాలని కాలిస్తేనే శుద్ధ సువర్ణం అయింది. అంతకుముందు శుద్ధ సువర్ణం అనబడదు. అది కాల్చబడాలి. మనకు శ్రమలు వచ్చినాయి, బాధపడదు. శ్రమల తర్వాత ఆశీర్వాదం ఉంది. శ్రమల తర్వాత ఏముంది? ఆశీర్వాదం. శ్రమల తర్వాత ఆశీర్వాదం అన్నది. శ్రమలే నాకు మేలుగాయని అంటాడు ఒక భక్తుడు. హల్లెలూయా. శ్రమలే నాకు మేలాయన. పోయిన వారం కూడా చెప్పాను,
శ్రమల పాలై దీనుడనైతిని అంటున్నాడు దావీదు. శ్రమలు రాగానే అదేదో వింత జరిగిందన్నట్టుగా ఏం బాధపడద్దు. నేను దేవుని ఆరాధన జరిగిస్తున్న ప్రదేశంలో 12 మంది సేవకులు మారారండి. ఎవరు బెదిరియటం, అందరూ వచ్చి సేవను జరగకుండా ఆటంకపరచటం, నడిచే కాలంలో కట్టెబెట్టడం చేస్తున్న క్రమం. నన్ను అక్కడ తీసుకొని వచ్చాడు దేవుడు ఖమ్మం నుండి. నేను 3, 4, 5 చోట్ల సేవ చేశా. మా దైవజనుడు ఆమోసయ్య గారు అని కరీంనగర్లో ఉంటారు. ఆయన అన్నాడు, నువ్వు ఇక్కడ సేవ చేయి, ఇక్కడ సేవ చేయి, ఎక్కడ చేయమంటే అక్కడ చేసేవాడిని. ఒకరోజు అన్నాడు ఆయన, నువ్వు దక్షిణాఫ్రికాలో చేయమన్నా చేసేటట్టుందిగా అన్నాడు. అలలే దేవుడు తోడుంటే ఎక్కడేం చేయొచ్చు. డానియేల్ గారు చెబుతూ ఉన్నారు, అయ్యా మాది నందిగాం ప్రాంతం. నిజంగా ఈ అమెరికా తీసుకొచ్చి అమెరికాలో దేవుని సంఘం నడిపిస్తున్నాడంటే ఆయన శక్తి, ఆయన బలమా? ఎవరిదండి? ఈ దేవుని శక్తి, దేవుని కృప. ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. ఆయన అనేక మందిని పిలుస్తున్నాడు, ఏర్పాటు మాత్రం కొద్ది మంది విషయంలోనే ఉన్నది. నేను ఏ పనేం చేస్తా కానీ సేవ చేయను అనేవాడిని. చేయవా? ఎట్ట చేయవా సొత్తా అని దేవుడు పట్టుదల. దేవుడి మాట నెరవేరిద్దా? దేవుని ఉద్దేశం నెరవేరిద్దా? మన ఉద్దేశాలు నెరవేరుతాయా? దేవుని మాటలే నెరవేరుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన్ని ఆశ్రయించు వారికి ఆయన ఎలా ఉంటాడట? కేడమగా ఉంటాడు. చదువు మళ్ళీ ఒక్కసారి ఆ మాట. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము తలగా ఉంటాడు. కేడము ఆశ్రయముగా ఉంటాడు. కేడము దుర్గముగా ఉంటాడు. కీర్తనాకారుడు దావీదు 18వ కీర్తనలో అంటున్నాడు, నా బలమా అంటున్నాడు, నా శైలము అంటున్నాడు, నేను ఆశ్రయించున్న నా కొండ అంటున్నాడు. చదవమ్మ ఒక్కసారి. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరిని ప్రేమిస్తాం? బలహీనులనా బలవంతులనా? ఎవరితోనైనా ఏదైనా పని అవుతుందంటే వాళ్ళని ప్రేమిస్తామండి. మన దేవుడు ఎవరట? బలవంతుడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప మాటలండి, ఎంత గొప్ప మాటలంటే ఇక చెప్పకూడదు దేవుని మాటలు. ఇంకో పల్లవి పాడతా. సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంతా నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వర. అపురూపమే నీ ముఖ దర్శనం, మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, ప్రణతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, ప్రణతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క లేఖనము వ్రాయబడుతున్నది ఏంటంటే, ఆయనే నా బలము, నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని మాటలన్నీ ఎలాంటివట? ఏ ఒక్క మాట కూడా తీసివేసేది లేదు. ప్రకటన గ్రంథంలో అంటాడు, దీనికి ఏది కలపొద్దట, దీంట్లో నుంచి ఏది తీసివేయొద్దు అని రాయబడుతున్న మాటలు.
5వ వచనంలో అంటున్నాడు, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వానికి ఆయన కేడము. అక్కడే ఉంది కదా 6వ వచనం కదా, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. హల్లెలూయా. ఆయన మాటలతో నువ్వేమి చేర్చద్దు. నీకే ప్రశ్న ఉత్పన్నమైనా బైబిల్లో దొరికిద్ది అంతే. లాయర్లు కూడా తప్పకుండా బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తప్పనిసరిగా ఈ బైబిల్ గ్రంథం ఉంటుంది. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు దేవుడు ఇమిడ్చాడు, అనేక విషయాలు దీంట్లో క్రోడీకరించి ఇమిడ్చినాడు అన్నమాట. కాబట్టి దయచేసి ప్రియమైన వారులరా, దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే దేవుని ఉపదేశం విని దాని ప్రకారంగా నడుస్తారో దేవుడు వారికి తప్పకుండా ఆ సంతోషాన్ని ఇస్తాడు, సురక్షితంగా దేవుడు నిన్ను కాపాడతాడు. అందుకోసమే 116వ కీర్తన 6వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతూ ఉంది. దయచేసి ప్రియమైన వారులారా ఆ మాట కూడా మనం చదువుకుందాం. 116వ కీర్తన 6వ వచనంలో యెహోవా సాధువులను కాపాడువాడు, సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా. అది రెండో మాట చాలా ప్రాముఖ్యమైనది. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను, ఆయన నన్ను రక్షించెను. నేను కృంగి ఉండగా. నిజమే, అన్నీ మంచిగా జరగవు, మనకెన్నో ఎత్తుపల్లాలు ఎదురవుతుంటాయి. వాటన్నిటి నుంచి కూడా ఆయన మెరుగైన స్థలానికి నడిపిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకోసమే దేవుని యొక్క మాటలు చాలా పుటమ వేయబడిన మాటలు. యెషయా గ్రంథం 66లో కూడా దేవుని యొక్క మాటను మనం చదువుకున్నట్లయితే 2వ వచనంలో, యెషయా గ్రంథం 66 2వ వచనంలో, అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో, ఎవడు దీనుడై నలిగి నా హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి మీద దేవుని దృష్టి ఉన్నది? అందంగా ఉన్న వాళ్ళ మీదనా? జ్ఞానవంతుల మీదనా? బైబిల్ అంటాడు, నేను ఎర్రివారిని ఏర్పాటు చేసుకున్నాను అంటాడు, నేను నత్తివారిని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. నాకు జ్ఞానం ముఖ్యం కాదు, నా మాట వినేవాళ్ళు ముఖ్యం. యేసు ప్రభువుని వెంబడించిన వారందరూ పెద్ద జ్ఞానవంతులేం కాదు. యేసు ప్రభువుని వెంబడించిన వారందరిలో ఎక్కువ పామరులు ఉన్నారని బైబిల్ చెబుతా ఉంది. ఆ చేపలు పట్టుకునే వాళ్ళని ఫాలో మీ అంటే వాళ్ళు కొంతమంది క్వశ్చన్లు వేశారు, కొంతమంది క్వశ్చన్ లేకుండా ఆ వల అటు ఇసురు పెట్టేసి ఆయన వెంబడించారు. వాళ్ళలో చాలామంది చదువులేదు కానీ జ్ఞానం ఉంది. హల్లెలూయా. చదువు వేరే, జ్ఞానం వేరే. చదువు అనేది, స్టడీ అనేది ఎక్స్ట్రాడినరీ. మనకున్న జ్ఞానానికి ఇంకొంచెం ఆసరా ఉండేదన్నమాట. కానీ జ్ఞానము వేరే. జ్ఞానం ఎవరిగా ప్రభు అంటాడు, మీకు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే యూనివర్సిటీలో పోయి చదువుకోండి అన్నాడా? కాలేజీలకు వెళ్ళి చదువుకోండి జ్ఞానం తక్కువైతే అన్నాడా? ఏమన్నాడు? మీకు జ్ఞానం కొదువైతే నన్ను అడగండి. పిల్లలతో గనక మీకు ఏంటరా డబ్బులు ఏమైనా కావాలన్నా నన్ను అడుగురా అన్నట్టుగా, మీకు ఏమైనా అవసరతలు ఉన్నాయా నన్ను అడుగురా నేను ఇస్తా అన్నట్టుగా. ఆ ఉద్దేశం కూడా అదే. జ్ఞానం అంటే అర్థమైంది ఒక జ్ఞానమే కాదు, నీకేం కావాలో ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం. ఎవడు దీనుడై, ప్రభు సన్నిధికి వచ్చిన వారు ఎవరు దీనత్వంగా ఉంటారో, ఒకే మాట చదువుకొని మనం ముగించుకోవటానికి సిద్ధపడదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక ఆమె దీనత్వం కలిగి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె బాధ ఏంటంటే తన యొక్క కుమార్తె దయ్యం బట్టి ఆమె చనిపోతుందా అన్న పరిస్థితుల్లో ఉన్నది. 15వ అధ్యాయంలో అక్కడ నుండి ఎన్నో వచనం చదువుతున్నామా? 21వ వచనం. మత్తయి సువార్త 15:21. యేసు అక్కడ నుండి బయలుదేరి. అయితే ఒక్కసారి వినండి, 12వ వచనం చదవమ్మా. 12. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు,
గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఓకే 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 థ్యాంక్ యూ. 21 నుంచి ఇప్పుడు చదువమ్మా. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన తల్లిదండ్రులకి పిల్లల పట్ల బాగా ప్రేమ ఉంటుంది. వాళ్ళకి జ్వరం వస్తే మనకి జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎప్సిబన్ అవుతుంది అంతేనా? వాళ్ళకి జ్వరం వస్తే మనకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి ఏ బాధ కలిగినా మనకే బాధ వచ్చినట్టు అనిపిస్తుంది. సరే, ఆమె కూతురు గురించి దుఃఖం కలిగి ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేస్తుంది. అయ్యా, నా కుమార్తె కొన్ని దినముల నుండి దయ్యం పట్టి ఇబ్బంది పడతా ఉంది, ఎక్కడికి పడితే అక్కడ పోతా ఉంది అయ్యా, ఏం చేయాలని అర్థం కావటం లేదంటుంది. 22వ వచనంలో నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేచెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఇదేం అన్యాయం అండి? ఏదో ఒకటి చెప్పాలి కదా. హల్లెలూయా. అందువల్ల అడగగానే దేవుడు చేయడు, కొంచెం టైం తీసుకుంటాడు. వీళ్ళ సంగతి ఏందో చూద్దాం అన్నట్టుగా. సేమ్ మన విషయంలో కూడా ప్రభు అంతే చేస్తాడు. ఆయన చేసేటప్పుడు తప్పకుండా చేస్తాడు. చదవమ్మా. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఏందండి ఈ చికాకు పొద్దాకులు? ఎప్పటి నుంచో వెంబడిస్తుంది, ఒకటే అంటుంది, ఏసై దగ్గర తీసుకుపోండి నన్ను అంటుంది. ఏంది మాకు ఈ చికాకు ఏంది? అరే, ఏ పని మీద అసలు ఏసై ఏ పని మీద ఈ లోకానికి వచ్చాడు? ఏమంటే ఆరోగ్యవంతులుగా వైద్యుడు అవసరమా? రోగులకు కదా. ఆయన వచ్చిందే రోగుల కొరకు కదా. ఆయన వచ్చిందే సమస్యల్లో ఉన్న వాళ్ళ కొరకు కదా. ఆయన వచ్చిందే రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వాలని కదా. చీకటిలో నడుచు జనులకు వెలుగులోకి నడిపించాలనే కదా ఆయన వచ్చింది. ఆయన అంటున్నారు శిష్యులు, ఏమైనా పంపే ఏంది పొద్దాగలు చికా పెడుతుంది. అందుకు ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఏమంటున్నాడు? నేను ఎవరి దగ్గరకు వచ్చా? నశించిపోచున్న గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను అని అన్నాడు. అది అవగానే ఆయనను ఆమె వచ్చి ఆయనను సహాయం చేయమని అడిగాను. ఆమెకు ధైర్యం తెచ్చుకుంది. అమ్మయ్య, శిష్యులు భలే గద్దెత్తన్నారా అనుకున్నది కావచ్చు, నా సమస్య ఈరోజు పరిష్కారం అవుతుంది అనుకున్నది కావచ్చు. వచ్చేసి ఏమంటుంది? ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి ఇది. అసలు ఆ మాట చదివితే నా రోమాలు ఇటు నెక్కపరుస్తుంటే ఆ మాట గొప్ప మాట. అంటున్నా, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పారు. ఆమె ఇచ్చిన ఆన్సర్, ఆమె ఇచ్చిన ఆ ప్రతి మాట, ఆమె రిప్లై ఇచ్చిన విధానం యేసయ్య హృదయాన్ని కరిగించింది. ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అంటే, ఈ సమయంలో నీకు నేనేమి చేయలేను, అసలు చెబితే ఏముంటుందో చూద్దామని ఆయన అంటూ ఉన్నాడు. ఆమె అంటుంది, నిజమే ప్రభువా, నువ్వు అన్నది రైటే, నేను కాదంటలే. ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గర పాజిటివ్ మైండే ఉండాలి. ఆయన ఎదిరించేవారు గాను, ఆయన క్వశ్చన్ వేసినవారు గాను, నువ్వేం చేస్తావనే ఏమనొద్దు. ఆయన బ్రతిమలు ఆడుకోవాలి. ఆమె బ్రతిమలాడుకున్న తత్వం కనబడుతుంది అక్కడ. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల పేద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు నన్ను వదిలిపెట్టేటట్టు లేదు ఈరోజు. హల్లెలూయా. నీవు లేకుంటేం చేయగలను, నీవే రాకుంటే కడికెళ్ళను, నీవు లేకుంటేం చేయగలను, నీవే రాకుంటే కడికెళ్ళను, నువ్వు నాతో ఉండాలి, నీతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా.
అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఉపదేశం విన్నట్లయితే విశ్వాసం వస్తుంది. ఆమె వచ్చింది, యేసయ్య నా కుమార్తెను బాగుపరచగలడు, ఈరోజు నా కుమార్తె జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడని ఒక కృతనిశ్చయము కలిగి ఆమె ఉన్నది. నిజంగానే ఆమె ఆశకు తగినట్టుగా వారి కుమార్తె స్వస్థత పొందింది. దేవుడు ఆ రకంగా మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ విధమైన గొప్ప కార్యాలు మీ ఎడల దేవుడు చేయునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, ఈ సంఘానికి నేను ప్రతి ఒక్కసారి ప్రత్యేకం మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు దీవించునుగాక. జీసస్. అందరం కళ్ళు మూసుకొని